హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్నందాస్ వ్లాగ్స్. ఈరోజు మనం హెల్దీగా ఉండే ఇడ్లీ రవ్వ, మిల్లెట్ ఇడ్లీ రవ్వ గురించి అయితే తెలుసుకుందామండి. మనకందరికీ తెలుసు ఇడ్లీ రవ్వ నార్మల్గా గోధుమ రవ్వ కానీ లేదంటే రైస్ రవ్వ కానీ ఇలా వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ మనము ఇడ్లీ రవ్వ, మిల్లెట్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేస్తున్నామండి. చాలా హెల్దీ. సో ఇందుకు మనకి ప్రాసెస్ ఏంటంటే, మనకి బయట మిల్లెట్ ఇడ్లీ రవ్వ అని దొరుకుతుంది, లేదంటే మిల్లెట్స్ అన్నీ తెచ్చుకొని మనం గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది నానబెట్టుకొని. మనకి ఇక్కడ మిల్లెట్ ఇడ్లీ రవ్వ దొరకకపోతే మీరు మిల్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక 10 hours ఆర్ 9 hours అలా నానబెట్టేసుకోవాలి. అదే ఒకవేళ మనము ఇలా ప్యాకెట్లో ఆల్రెడీ ఇలా మిక్స్ చేసిన ఇడ్లీ రవ్వ తీసుకొచ్చుకుంటే, నేనైతే 2 glasses మిల్లెట్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. 7 hours నానబెడుతున్నానండి. సో బాగా ఒకసారి కడిగేసి ఆ తర్వాత వాటర్ వేసేసి నానబెడుతున్నాను. సో మనం ఇప్పుడు 2 cups తీసుకున్నాం కదా, అంటే నేనైతే 2 glasses తీసుకున్నాను కదా. 2 glasses-కి 1 glass మనం ఇక్కడ మినుములు తీసుకోవాలండి, మినపప్పు తీసుకోవాలన్నమాట. సో సపరేట్ నానబెట్టేసుకోండి, కలిపి నానబెట్టేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ అవి మనం మిక్స్ చేసింది. ఒకవేళ మీకు మిల్లెట్స్ ఉన్నా కూడా కలిపి నానబెట్టకూడదు. సో ఇలా విడివిడిగా నానబెట్టాలి. ఇప్పుడు మినపప్పు 1 cup నానబెట్టానండి. ఇది కూడా వాటర్ వేసేసి ఒక 5 hours అలా నానబెడితే సరిపోతుంది మినపప్పు. సో 2 బాగా నానాక ఇందులో మనం అంటే నార్మల్గా అందరూ అన్నం వేస్తూ ఉంటారు కదా, అన్నం కానీ లేదంటే ఇంకా అటుకులు కానీ లేదంటే మెంతులు అలా వేస్తూ ఉంటారు కదా. సో మనం ఇక్కడ నేనైతే అన్నం వేస్తూ ఉంటానండి ఎక్కువగా. సో బాగా నానిన తర్వాత కొద్దిగా అన్నం వేసేసి మనం ఇందులో మనం మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ మినపప్పుని మిక్సీ చేసుకున్న తర్వాత మనము ఏవైతే మిల్లెట్స్ నానబెట్టుకున్నామో అందులో వాటర్ అంతా తీసేసి అందులో వేసేసుకుంటే సరిపోతుందండి. సో మినపప్పునైతే ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, బబ్బురు కాకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనము మిల్లెట్స్ ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కదా, అలాగే మనం అంటే బాగా గట్టిగా పిండి వేరే దాంట్లో అయినా వేసుకోవచ్చు మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ, లేదంటే అందులో వాటర్ అంతా తీసేసి అయినా పర్వాలేదండి. అట్లయినా చేసేసి మనం మిక్సీ చేసుకున్న మినపప్పును అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపి నైట్ అంతా అలానే మనము పెట్టేసుకుంటే పులుస్తుందండి. సో ఇప్పుడు చూడండి, మార్నింగ్ మనకి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఇడ్లీలు అయితే మనకి చేసుకోవచ్చు అన్నమాట. సో కొత్తగా ఇలా ట్రై చేస్తే చాలా హెల్తీగా కూడా ఉంటుందని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనం ఇందులోకి నేనైతే పల్లి చట్నీ తీసుకున్నానండి, చాలా బాగుంటుంది పల్లి చట్నీలోకి. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.